కేవలం 21 రోజులు మీ జీవితం తలకిందులవ్వడానికి, మీ కష్టాలన్నీ కరిగిపోవడానికి పట్టే సమయం కేవలం 21 రోజులే. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎంతోమంది చేత అవమానించబడ్డారు. కానీ ఇకపై మీ సమయం మొదలైంది. సాక్షాత్తు శనిదేవుడు మీ పక్షాన నిలబడి మీ శత్రువుల ఆట కట్టించబోతున్నాడు. అసలు ఆ అద్భుతం ఏంటి? మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని దెబ్బతీస్తున్న ఆ రహస్య శత్రువు ఎవరు? ఈరోజు ఎందుకు మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ముందే పసిగట్టి గ్రహగతుల ఆధారంగా మీ జీవితాన్ని సువర్ణమయం చేసే మా ఛానల్కు స్వాగతం అండి. ఈ మే నెలలో మీకు సంభవించబోయే అత్యంత శక్తివంతమైన గ్రహ మార్పుల గురించి చర్చించుకోబోతున్నామండి. మీ జాతకంలో ఏర్పడబోయే రాజయోగాలు, లక్ష్మీదేవి మరియు దుర్గామాత అనుగ్రహం వల్ల కలగబోయే 4 రకాల వరాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోను లైక్ చేయడం మరియు మన ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రాబోయే 4 రోజులు అంటే మే 6, 7, 8, 9, 10 తేదీలు మీ జీవిత కాలచక్రంలో అత్యంత కీలకమైన మలుపులుగా నిలిచిపోతున్నాయండి. ఈ కాలంలో మీ జాతక చక్రంలోని గ్రహ గతులు మునుపెన్నడూ లేని విధంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై మీ తలరాతను మార్చే అద్భుతమైన సంకేతాలను ఇస్తున్నాయండి. ముఖ్యంగా మీ రాశిలోనికి ప్రవేశించిన శనిదేవుని ప్రభావం వల్ల గ్రహాల స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించి మీ జీవితాన్ని ఒక నూతన మార్గంలోనికి నడిపించబోతున్నాయండి. మీ ధనస్థానం మునిపటి కంటే కూడా ఎంతో శక్తివంతంగా మారటమే కాకుండా శుక్రుడు, శని, కుజ మరియు బుధ గ్రహాలన్నీ ఏకమై మీ అదృష్టాన్ని శిఖరాగ్రహాన్ని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాయండి. సాక్షాత్తు ధనలక్ష్మి మరియు దుర్గాదేవి మీ జాతకంలో కొలువు తీరటం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అఖండమైన ధనయోగం పట్టబోతుంది. సమాజంలో మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు తిరిగి లభించడమే కాకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి, చేసిన నిశ్శబ్ద పోరాటానికి భగవంతుడు స్వయంగా ఫలితాన్ని ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ అద్భుతమైన రాజయోగాలను అందిపుచ్చుకోవడానికి మీ సంకల్పాన్ని బలంగా ఉంచుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి దైవ బలం తోడే ఇప్పటి వరకు మీరు ఊహించని ఒక మహా మార్పు మీ జీవితంలో ఆనంద తాండవం చేయబోతుందండి. మీరు గడిచిన అనేక సంవత్సరాలుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా మీ లక్ష్యాల కోసం అంతులేని శ్రమను దారపోశారు. వాస్తవానికి మీ జీవితంలో ఇలాంటి ఒక గొప్ప పరివర్తన చోటు చేసుకోవాలి అంటే మరో 15 ఏళ్ల సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత గ్రహ గతుల కలయిక వల్ల ఆ సమయం ఇప్పుడే ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీ గుండెల్లో ఉన్న బాధలను దిగమింగుకొని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, తోటివారు అధర్మ మార్గంలో సంపాదిస్తున్నా సరే మీరు మాత్రం ధర్మం వైపే నిలబడి మీ కర్తవ్యాన్ని నిర్వహించారు. మీ స్థానంలో మరెవరున్నా కూడా ఆ ఒత్తిడికి తలవంచి తప్పుడు మార్గాలను ఎంచుకునేవారు. కానీ లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసుకొని కష్టపడే వారి ఇంట్లోనే స్థిరంగా ఉంటుందని మీరు నిరూపించారండి. ప్రస్తుతం మీ జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు అద్భుతంగా మారబోతున్నాయండి. ముఖ్యంగా లాభస్థానంలో లక్ష్మీదేవి కొలువుదీరడంలో మీరు ఊహించని ఆర్థిక సంపద మీ సొంతం కాబోతుంది. రాబోయే 4 రోజుల్లో కూడా భగవంతుడు మీకోసం ఒక మహోన్నతమైన నిర్ణయం తీసుకోబోతున్నాడండి. దీని ఫలితంగా మీ జాతకంలోనికి అత్యంత అరుదైన యోగం కూడా ఆ యోగంతో పాటుగా శక్తివంతమైన రాజయోగాలు కూడా ప్రవేశించబోతున్నాయండి. గతంలో మీరు పడిన కష్టానికి, ఇతరుల మోసాలకు గురైన మీరు చూపిన సహనానికి బహుమతిగా భగవంతుడు ఇప్పుడు మీకు ఒక 4 గొప్ప వరాలను కూడా ప్రసాదించబోతున్నాడండి. ఈ అద్భుతమైన మార్పుల గురించి వింటుంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రావడం ఖాయమండి. ఎందుకంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే దైవక సమయం ఇదేనండి. మీ ధర్మబద్ధమైన జీవనశైలికి తోడుగా ఇప్పుడు గ్రహబలం కూడా తోడవడం వల్ల సమాజంలో మీ గౌరవం, మీ కుటుంబంలో శాశ్వతమైన సుఖ సంతోషాలు నెలకొనబోతున్నాయండి. ఈ అవకాశాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మీ సంకల్ప బలోపేతం చేసుకుని ముందుకు సాగండి. ఎందుకంటే అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు నిలబడదు, కానీ మీ శ్రమతో కూడిన ఈ అదృష్టం మాత్రం మీ జీవితాన్ని సువర్ణమయం చేస్తుందండి. అధర్మ మార్గంలో పయనిస్తూ ఇతరులను వంచి సంపాదించే ధనం తాత్కాలికంగా వేలు, లక్షల రూపంలో కనిపించినా అది నిలకడలేని నీటి బుడగలాగా కరిగిపోతుందే తప్ప ఇంట్లో సుస్థిరంగా ఉండదండి. లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం నిర్మలమైన మనస్సుతో ధర్మబద్ధమైన జీవనశైలిని అనుసరించే వారి గృహంలోనే శాశ్వతంగా కొలువు తీరుతుంది. మీరు గతంలో పడిన నిరంతర శ్రమకు, మీరు చేసిన పుణ్యకార్యాలకు ప్రతిఫలంగా సాక్షాత్తు గ్రహగతులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారి అదృష్టాన్ని మోసుకువస్తున్నాయండి. మీ జాతక చక్రంలో ప్రస్తుతం రాహుకేతులతో పాటు మంగళ, కుజ గ్రహాలు కలయిక మీకు విశేషమైన మేలు చేయబోతుంది. ఇది ఏమాత్రం సామాన్యమైన విషయం కాదండి. ముఖ్యంగా గత వారం రోజులుగా మీ జాతకంలో రాహు యొక్క సానుకూల ప్రభావం ప్రారంభమైందండి. ఇది మరో 15 రోజుల పాటు శక్తివంతంగా కొనసాగబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువు అనుకూలిస్తే ఆ శుభ ఫలితం వరుసగా 21 రోజుల పాటు అత్యంత బలంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన కొన్ని చిన్నపాటి పొరపాట్ల వల్ల, లేదంటే గ్రహ దోషాల వల్ల చేతికి అందిన
విజయాలు త్రుటిలో చేజారిపోయి ఉండవచ్చు. సంతోషం కలుగుతుంది అనుకునే లోపు ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండవచ్చు. కానీ ఇకపై అటువంటి ఆటంకాలకు తావు లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక పక్కా ప్రణాళికలతో గ్రహాల అనుకూలతను ఆసరాగా చేసుకుని ముందుకు సాగబోతున్నారు. మీ ధరలు ఎదురయ్యే ఆపదలను ముందుగానే పసిగట్టేలాగా మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచాంగ గణితం ఆధారంగా ఎంతో సమయాన్ని వెచ్చించి సిద్ధం చేసిన ఈ విశ్లేషణను మీ జీవితాన్ని మరో ఉన్నత స్థాయికి చేర్చబోతుంది. ఈ అద్భుతమైన మార్పులను అర్థం చేసుకుని అడుగులు వేస్తే మీ భవిష్యత్తు సువర్ణమయం కావడం ఖాయం. మీ జీవితంలో ఇప్పటికే శుభప్రదమైన మార్పులు అడుగుపెట్టాయి. అయితే ఈ సమయంలో మీరు ఒక చేదు నిజంతో కూడిన వాస్తవాన్ని గ్రహించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా విజయం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు లేదంటే ఆనందంగా ఉండబోతున్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక అడ్డంకిని సృష్టిస్తూనే ఉన్నారు. ఈ ఆటంకాలను సృష్టించినది ఎవరో కాదండి, మీ మేలు కోరుతున్నట్లుగా నటిస్తూ మీ చుట్టూనే తిరిగే రహస్య శత్రువులే ఈ పనులన్నీ చేస్తున్నారండి. వీరు పైకి ఆత్మీయ బంధువుల్లాగా, ప్రాణ స్నేహితుల్లాగా లేదంటే మంచి పొరుగువారిలాగా కనిపిస్తూ మీతో అన్ని విషయాలు తెలుసుకుంటారు. కానీ వారి లోపల మాత్రం తోడేలు వంటి కపట బుద్ధి దాగి ఉంటుంది. మీ మంచితనాన్ని మరియు నిస్సహాయతను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని వంకరదారిలో నడిపిస్తూ మీ జీవితాన్ని లోపల దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ జాతక చక్రంలో గ్రహగతులు మీకు అనుకూలమైన ఫలితాలను అందించాలన్నా మరియు మీరు చేసే పనులలో పరిపూర్ణ విజయం లభించాలన్నా కూడా ముందుగా ఇలాంటి విషపూరితమైన వ్యక్తుల నుండి మీరు దూరంగా జరగటం చాలా ముఖ్యమండి. గత 7 ఏళ్లుగా మీ జీవిత గమనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు బయట వ్యక్తుల కంటే కూడా మీ సొంతం అనుకున్న వారి వలనే అత్యధిక నష్టం కలిగి వాటిల్లిందని స్పష్టమవుతుందండి. ఎవరి కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో, ఎవరి కోసమైతే కళ్ళు మూసుకుని రాత్రి బగళ్ళు కష్టపడ్డారో అటువంటి వ్యక్తులే ఇప్పుడు మీ వెనుక కుట్రలు పన్నుతూ మిమ్మల్ని మోసగిస్తున్నారండి. ప్రస్తుతం మీ జాతకంలో శనిదేవుడు మరియు ఇతర గ్రహాల సంచారం వల్ల మీ అదృష్ట సమయం మొదలైంది. కాబట్టి ఈ శక్తుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పక్కా ప్రణాళికలతో ముందుకైతే సాగాలండి. మీ అంతరంగిక విషయాలను ఇతరులతో పంచుకోవడంలో ఇకపై అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ నిజాయితీని వారు మీకు వ్యతిరేకంగా ఆయుధంగా వాడుకోబోతున్నారండి. గ్రహాల అనుకూలత మీకు తోడవుతున్న ఈ తరుణంలో ఇలాంటి మనుషుల నిజ స్వరూపాన్ని పసిగట్టి వారిని దూరం పెడితేనే భగవంతుడు మీకు ఇవ్వబోయే అద్భుతమైన మార్పులు మరియు రాజయోగాలు మీ జీవితంలో తారాస్థాయికి చేరతాయండి. గత కాలపు చీకట్లు తొలగిపోయి మీ జీవితం ఒక నూతన జన్మలాగా ప్రకాశించబోయే సమయం అయితే ఆసన్నమైందండి. ఈ మే నెలలో రాబోయే 4 రోజులు మీ తలరాతను పూర్తిగా మార్చివేసి ఒక అద్భుతమైన మలుపును తీసుకురాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు వెనుకబడ్డాయి. ఇప్పుడు మీ సొంతం కాబోయేది కేవలం ఆనందకరమైన భవిష్యత్తు మాత్రమే. ఈ కొత్త ప్రయాణంలో మీ విజయాన్ని అడ్డుకోవడానికి ఏ శత్రువుకి సాధ్యం కాదు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ కంచంలో అన్నం తింటూనే మీ నాశనాన్ని కోరుకునే కపట వ్యక్తులు మీ చుట్టూనే ఉన్నారండి. మీరు పొందే చిన్నపాటి సంతోషం కూడా వారి కళ్ళల్లో నిప్పులు పోసినట్లుగా మారుతుంది. అందుకే ఇలాంటి వారిని గుర్తించి వెంటనే దూరం పెట్టడం మీ ప్రథమ కర్తవ్యం అండి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఈ మే నెలలో గ్రహాల గమనం మీకు అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. మీ జాతక చక్రంలో శుక్రుడి ప్రభావం వల్ల సంపద ఊహించని రీతిలో వృద్ధి చెందుతుంది. దీనికి తోడుగా ధనయోగం మరియు రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు మీ దరికి చేరుతున్నాయండి. రాబోయే 4 రోజుల పాటు అఖండమైన లాభాలు చేకూర్చడానికి భగవంతుడు స్వయంగా మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. అయితే ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండాలి అంటే కనుక మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. శని, శుక్ర, బుధ మరియు కుజగ్రహాలు మీకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న రహస్య శత్రువులను గుడ్డిగా నమ్మడం వంటి పొరపాట్లు అస్సలు చేయకండి. మీ వ్యక్తిగత విషయాలను మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఆత్మీయ బంధువులతోనూ లేదంటే స్నేహితులతోనూ నమ్మి వారితో అయితే అస్సలు చెప్పుకోకండి. ముఖ్యంగా మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకండి. గ్రహబలం అత్యంత బలంగా ఉన్న ఈ శుభ సమయంలో జోదం వంటి దురాలవాట్లకు లేదంటే తప్పుడు మార్గాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దైవబలం మరియు గ్రహాల అనుకూలత మీ వెంటే ఉన్నాయని గుర్తుంచుకోండి. మీరు పడ్డ కష్టానికి, చూపిన ధర్మానికి ఫలితం దక్కే దైవిక గడియలు కూడా ఇవేనండి. మీ మే నెలలో విశేషమైన గ్రహ సంచారం మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి చేర్చబోతుంది. కాబట్టి ఏకాగ్రతతో మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. శత్రువుల కుతంత్రాలను చిత్తు చేస్తూ అపారమైన సంపదతో మీ గృహం సుఖ సంతోషాలతో నిండిపోవడం ఖాయమండి. రాబోయే మే మాసంలో అత్యంత పవిత్రమైన 4 రోజుల్లో మీ జీవన శైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం చాలా అవసరమండి. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్న తరుణంలో మద్యపానానికి మరియు మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల సానుకూల శక్తి మీ దరి చేరుతుంది. ఇలాంటి అలవాట్లకు లోనైతే మీ మానసిక స్థితి దెబ్బతినడమే కాకుండా గ్రహాల నుండి అందే శుభ ఫలితాలు ప్రతికూలంగా మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అందుకే ఈ కాలంలో అత్యంత నియమబద్ధంగా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ఆ అసలు ప్రశ్న ఏంటి అంటే, మిమ్మల్ని వెనుక నుండి దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి ఎవరు? మీతోని ఉంటూ మీ ప్రతి కదలికను గమనిస్తూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఆ రహస్య శత్రువుల పేర్లేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే ఆ రహస్య శత్రువుల పేర్లు వచ్చేసి RLSP లేదంటే M.
అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం అయితే ఉంటుందండి. వీరిలో 3 వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరంగా మారారని గ్రహించాలి. వారు మీ స్నేహితులు కావచ్చు, పొరుగువారు కావచ్చు, లేదంటే మీ రక్త సంబంధికులు కూడా కావచ్చండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరిలో ఒక వ్యక్తి గత 6 నెలల క్రితం మీపై తాంత్రిక ప్రయోగాలు కూడా చేయించినట్లు సూచనలు కనిపిస్తున్నాయండి. దీని ప్రభావం వల్లే గత కొంతకాలంగా మీరు శారీరక రుగ్మతలతో, మానసిక ఆందోళనలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చివరికి ఒక పెద్ద ప్రమాదం నుండి కూడా ఆ చావు అంచు వరకు వెళ్ళి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. సాక్షాత్తు దుర్గాదేవి మరియు అఖండమైన దైవశక్తి మీకు రక్షణ కవచంలాగా తోడుగా ఉంటుంది. ఆ తల్లి కృప వల్లే మీరు ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నారండి. మరియు రాబోయే రోజుల్లో మీకు కూడా ఆ దైవక శక్తి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కూడా కాపాడుతుందండి. ఈ మే నెలలో ఏర్పడిపోయే గ్రహాల అనుకూలతను దృష్టిలో ఉంచుకొని ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించండి. మే మాసంలో అడుగుపెట్టిన ఈ తరుణంలో సాక్షాత్తు శని భగవానుడు మరియు దుర్గామాత మీ అదృష్ట ద్వారాలను తెరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఈ 4 రోజులు మీ జీవిత గమనంలో ఊహించని మార్పులను తీసుకువచ్చి ఒక కొత్త మలుపునకు నాంది పలకబోతున్నాయి. మీ కెరియర్, ఆర్థిక పరిస్థితి మరియు మానసిక ప్రశాంతతలో కలిగే ఈ పెను మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా శనిదేవుడి బలమైన ప్రభావం వల్ల మీ జీవితంలో ఇప్పటివరకు అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం కాబోతున్నాయండి. ఈ పవిత్ర మాసంలో మీ మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మిక వైపు దృష్టి సారించడం అత్యంత ఆవశ్యకం. అయితే నవగ్రహాలలో శుభప్రదంగా ఉన్న శుక్రుడు, శని భగవానుడు మరియు దుర్గాదేవి ఏకమే మీకు అద్భుతమైన వరాలను ప్రసాదించబోతున్నారండి. లక్ష్మీదేవి మరియు దుర్గామాత ఆశీస్సులు తోడవడంతో వల్ల మీ జీవితంలో ఒక్కసారిగా కాంతివంతంగా మారబోతుంది. భగవంతుడు మీకు అందించబోయే మొదటి గొప్ప వరం మీ విజయానికి అడ్డంగా ఉన్న ఆటంకాలు తొలగిపోవడం. ఎన్నాళ్లుగానూ నిలిచిపోయిన పనులు, చివరి నిమిషంలో ఆగిపోయిన మీ భవిష్యత్తు ప్రణాళికలు ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతాయండి. ఒక చీకటి గదిలోకి కిటికీ ద్వారం వెలుతురు ప్రవేశించినట్లుగా మీ జీవితంలోని గందరగోళం తొలగిపోయి స్పష్టత ఏర్పడుతుంది. దుర్గాదేవి అనుగ్రహంతో మీ అభివృద్ధిని అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదండి. మీ ఆర్థిక ఇబ్బందులు మెల్లగా కనుమరుగై ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా మెరుగుపడతాయండి. ఇప్పటి వరకు నియంత్రణ లేకుండా జరుగుతున్న అనవసరపు ఖర్చులు అదుపులోనికి వస్తాయండి. అమ్మవారి రాకకు సంకేతంగా లభించే ప్రతి చిన్న అవకాశాన్ని దైవ ప్రసాదంగా భావించి అందిపుచ్చుకోండి. మీ జాతక చక్రంలో గ్రహాల అనుకూలత పెరగటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా పాటించడం శ్రేయస్కరం అండి. ప్రస్తుతం గ్రహగతుల సంచారం ప్రకారం ఈ 4 రోజులు మీ జాతకంలో రాజయోగాలు కలగడానికి దోహదపడుతున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం వల్ల కలిగే మార్పులు మీ వృత్తి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చగలవు. ఈ మే నెలలో ఏర్పడిపోయే ఈ అద్భుత గ్రహ కూటమి వల్ల మీ మనసు ప్రశాంతతను పొందుతుందండి. దైవశక్తి మీ వెంటే ఉందని నమ్మి ముందుకు సాగితే ఎటువంటి ఆపదలైనా కూడా తొలగిపోయి మీ గృహంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయండి. భగవంతుడు మీ జీవితంలో కలిగించబోయే ఈ మహామలుపు మీ భవిష్యత్తును సువర్ణమయం చేయడం ఖాయమండి. ఈ మాసంలో పవిత్రమైన 4 రోజుల్లో కేవలం మీ ఆర్థిక స్థితిని మార్చడమే కాదు, మీ ఆత్మ గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు చేర్చబోతున్నాయండి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, మీ సామర్థ్యాన్ని తక్కువగా చేసిన వారు మరియు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీ విలువను గుర్తించి మీ వద్దకు వచ్చి గౌరవంగా మాట్లాడడం మొదలు పెడతారు. మీ మాటలకు సమాజంలో మరియు కుటుంబంలో మునుపెన్నడూ లేని విధంగా విలువ పెరుగుతుందండి. మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా తగిన గుర్తింపు, ప్రశంసలు లభించడం ఈ అద్భుత కాలానికి నిదర్శనం అండి. మరో విశేషమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మీ జాతక చక్రంలో శని మరియు బుధ గ్రహాల అనుకూలత వల్ల మీరు ఊహించని శుభవార్తలను కూడా వింటారండి. ఎన్నాళ్ళుగానో మిమ్మల్ని వేధిస్తున్న మానసిక ఒత్తిళ్లు, భయాలు మరియు ఆందోళనలు మీ నుంచి కూడా మీకు పూర్తి ఉపశమనం లభిస్తుందండి. మీ మనసు ప్రశాంతంగా, తేలిగ్గా మారడం వల్ల కూడా మీకు కొత్త ఉత్సాహంతో మీ లక్ష్యాల వైపు అడుగులు వేయగలుగుతారు. అయితే గుర్తుంచుకోండి, గ్రహాలు మనకు దారి చూపిస్తాయండి, కానీ నడవాల్సింది మనమే. మీ చుట్టూ ఉన్న RLSPM అక్షరాల వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజులు కూడా పవిత్రంగా ఉంటూ దైవ ప్రార్థనతో మీ ప్రయాణాన్ని సాగించండి. శని భగవానుడు ఆశీస్సులు, దుర్గాదేవి రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటాయండి. మీ కష్టానికి ప్రతిఫలంగా భగవంతుడు ప్రసాదిస్తున్న ఈ అదృష్టాన్ని నిండు మనసుతో స్వీకరించండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయని నమ్మండి. దైవ ప్రార్థనతో, పవిత్రమైన ఆలోచనలతో ముందుకు సాగితే మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. మీ సంకల్పాన్ని భగవంతునికి తెలియజేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని తప్పకుండా పంచుకోండి. మీ అందరికీ ఆ దైవశక్తి తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జీవితంలో జరగబోయే ఈ మార్పుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.